అండి, నేను మీ సత్యవను. నవ్వు గురించి ఒక వీడియో పెట్టమన్నారు, పెడతాను, వినండి. చిన్నప్పటికెళ్ళి అప్పుడే ఏడుసుడు, అప్పుడే నవ్వడం నాకు అలవాటైపోయింది. కష్టం ఉందా ఖచ్చితంగా ఏడుస్తాను, సంతోషం వచ్చిందా తప్పకుండా నవ్వుతాను. మరి ఇలా ఎంతమంది నవ్వుతారండి? నేనేనా, మీరేనా? మరి ఏ బాధ లేనప్పుడే నవ్వు రావాలంటే రాదండి. మరి బాధ లేని రోజు ఉంటుందా అండి? ఉండదు కదూ. బతికినన్ని రోజులు ఏదో ఒక బాధ ఉంటుంది. మరి బాధలన్నీ పోయాక నవ్వుదామంటే మనం ఉంటామా? అందుకే నవ్వుకు వాయిదాలు వేయొద్దండి. ఏ చోటైనా, ఏ సందర్భమైనా మీరు నవ్వండి. నవ్వే కదా తరగలేని ధనం అని నేను మీకు చెప్తున్నాను. నాకు ఎన్ని బాధలు ఉండనివ్వండి, ఎన్ని లొల్లులు కానివ్వండి, నేను వెంటనే కన్నీళ్ళు తుడుచుకొని కూడా నవ్వుతాను. ఆ దేవుడి దగ్గర దీపం పెట్టాక కూడా ఎవరన్నా అంటే ఏడుస్తాను, ఏడుచుకుంటే కూడా దీపం పెడతాను. మళ్ళా కన్నీళ్ళు వదిలేశాక నవ్వుతాను. మరి నా తత్వం గిట్లుంది. నేను ఏది దాచుకోనండి. ఇప్పుడు కాదు, చిన్నప్పటికెళ్ళి ఎవరన్నా ఒక మాట అంటే దేవుని దగ్గరికి ఒక ఏడ్చుకుంటా కూడా పోయి పూలదండ వేసేదాన్ని. ఆ దేవుడు కూడా నవ్వేటోడేమో, నాపై ఇంత భక్తి నీకెందుకు, ఏడ్చుకుంటా పూలదండ ఎత్తున్నావని. అందుకేనేమో నా నవ్వైతే ఎప్పుడూ వస్తుంది. కోపం కూడా చాలా వస్తుందండి, కోపం రాదని కాదు. మరి కోపం వస్తే నవ్వద్దనేమన్నా ఉందా? ఖచ్చితంగా నవ్వాలి. అందరూ నవ్వండి. లొల్లులు, కొట్లాటలు, బాధలు, ఆనందాలు అన్నీ సమానమే కదండి. మరి బాధలన్నీ పక్కకు సూట్ కేసులో పెట్టి తాళం పెడితే ఉంటాయా అండి? ఉంటాయి కదా. అందుకే సూట్ కేసులో పెట్టేటి చీరలు, నగలు తప్ప బాధలు కాదండి. ఆ బాధలు ఎప్పుడు మన వెంబటే ఉంటాయి. మరి నవ్వు మీ మీ పళ్ళపై, ముఖంపైనే ఉంటుంది కదా. ఎంబటి ఉండేటి కన్నా ముంగటి ఉండేది ముఖ్యం కదూ. నవ్వండి. మరి నాకైతే అలా అలవాటైపోయింది. హార్ట్ఫుల్గా నవ్వండి, మంచిగా నవ్వండి. గుండెకు ఆరోగ్యాన్ని ఇచ్చేదే నవ్వండి. చాలామందికి తెలుసా? తెలిసే ఉంటుంది. తెలిసినా కూడా ఎవరు నవ్వుతారండి? అత్తొచ్చిందని ముఖం ఇట్లా పెడతారు కొందరు, వాళ్ళ వారొచ్చిందని ఈ టైప్ పెడతారు కొందరు, మరి నచ్చని వారత్తే ఇలా పెడతారు కొందరు. మరి ఇవన్నీ రకాల పెట్టుడు తెలుసు, కానీ ఎవరన్నా వస్తే నవ్వడం తెలియదా అండి మీకు? నవ్వాలి కదూ. బాధలు ఎన్నున్నా పక్కకెట్టండి. సంతోషం ఒక్క క్షణమైనా నవ్వుకోండి. గుండెంటేనే మనం ఉంటాం కదూ. మరి అలాంటి గుండెకి ఇష్టమైన పని చేయాలి కదూ. చేయండి, సంతోషపడండి, ఎగురండి, నవ్వండి. మరి నలుగురిని నవ్వించండి. ఏంటి నువ్వు ఇంత కుల్లా కుల్లా చెప్తున్నావు, నీకు అన్నీ బాగున్నాయని అన్ని మాటలు చెప్తావని అడగండి. చెప్పాను కదా, అన్నీ కూడా అందరికీ అన్నీ బాగుంటాయి. నవ్వుకు ఏది అడ్డం లేదు. నవ్వొచ్చినప్పుడు సంతోషంగా మనస్ఫూర్తిగా నవ్వాలండి. మరి నవ్వు లేని ఇంట్లో ఎన్ని కోట్ల ధనము, ఎన్ని తులాల బంగారము, ఎన్ని రకాల ఆస్తులు, ఎన్ని రకాల కార్లు, బంగ్లాలు అన్నీ వృధనే అండి. ఏంటండి ముఖం మీద చిరునవ్వని ఇయ్యని ఆ ఆస్తులు ఎందుకండి? మరి ఈ నవ్వు చాలదా అండి? నవ్వుతారు కదూ. నవ్వు 4 విధాల సేటు, 40 విధాల ఆరోగ్యాన్ని ఇస్తుంది. బతికిన కాలం మీ ఆరోగ్యాన్ని కాపాడేది నవ్వు. అంటే ఆ నవ్వు గుండెకు సంబంధించింది. మనం సంతోషంగా ఉన్నప్పుడే మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మరి తప్పకుండా సందర్భం వచ్చినప్పుడల్లా నవ్వాలి కదూ. నవ్వండి. మరీ చెప్తున్నా. ఎప్పుడు మైసమ్మ మింగినట్టు పోషమ్మ పెట్టుకున్నట్టు పెట్టుకోవద్దండి. తప్పకుండా నవ్వుతారు కదూ. నవ్వండి. బాయ్ అండి.